మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు ఉమాదేవి. నేను బొంబాయిలో ఉన్న ఆమెని వీటికి పిల్లంపిచ్చి మా మేనమామ, సన్న మేనమామ, పెద్ద మేనమామ ఇక్కడ నీ ఆస్తి అమ్ముకుంటుండారు అని చెప్పి నన్ను అక్కడి నుంచి పిల్లంపించుకొని ఇక్కడ మీకు భూమి ఇప్పిస్తాను, నీ ఆస్తి అంతా అమ్ముకుంటుండారు, మీ బావ నీ మొగుడు అంతా అని చెప్పి నన్ను వీటికి పిల్లంపించుకోయిన తర్వాత వాళ్ళ పక్షంలోనే నువ్వు అడగాల పెట్టాలా వాళ్ళని, లేకపోతే నీ పిల్లలకి ఆస్తి రాదని పక్షంలోన నేను నా వాళ్ళని నమ్మి వాళ్ళని నమ్మిన దానికి ఆ గొడవలోకి దింపి వాళ్ళు నాతో నా ఇల్లు రాపించుకున్నారు. నా పిల్లల్ని నన్ను బెదబడిచ్చి భయపెట్టి అనేక రకాలుగా వాళ్ళు నన్ను కష్టాలు పెట్టి కూడా ఈరోజు 28 లక్షలకి నా ఇల్లు తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నాకైతే ఒక్క రూపాయి కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళని నమ్మి వచ్చిన దానికి నా మీద నానా రకాలుగా హింసిస్తూ నా పిల్లల్ని చాలా బాధ పెట్టి నన్ను అనేక రకాలుగా బాధ పెడుతున్నారు. నాకు న్యాయం జరగాలి. నాకైతే వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నాకు సహాయం చేస్తారని అందరి సమక్షంలోనూ నేను చెప్తున్నా. డబ్బులు ఈకోకున్నట్ల నన్ను దేవాలయానికి తీసుకుపోయినారు. నేను రాను, నా మొగుడు లేడు ఇక్కడ, ఆయన ఎప్పుడైనా వస్తాడన్నా కానీ ఇది ఏమి కాదు, మా ఇంట ఊరికనేరా నేను మాట్లాడతాము అని వాళ్ళు నన్ను బలవంతంగా నా పిల్లల్ని భయపెట్టి గుళ్ళేకి తీసుకుపోయినారు. అయిన తర్వాత నాకేమన్నా డబ్బులు ఇచ్చినారా? వాళ్ళు మీరు ఆస్తులు అమ్ముకొని మీరు వాళ్ళకి అమ్ముకొని నా మీద పడుతుండారు మీరంతా అని అన్నా కూడా నన్ను ఏమి లెక్క చేయకోకున్నట్ల బలవంతంగా పిలుచుకుపోయి వాళ్ళు నాతో సంతకాలు పెట్టించుకున్నారు రిజిస్టర్ ఆఫీసులోన. కానీ నాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారం. నాకు మా భార్యకి అంత తగాదాలు పెట్టి మేము వీళ్ళు మాట వినుకోకున్నందుకు వీళ్ళు నా భార్యని నన్ను విడదీసి ఆస్తి దాంట్లో మమ్మల్ని గొడవల్లో పెట్టి నా భార్యని నన్ను వేరు చేసి నా భార్యను బెదిరించి నేను లేని పక్షంలోన వాళ్ళు సూపడాయకం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒక్క రూపాయి ఇవ్వకోకున్నట్లుగానే వాళ్ళు 28 లక్షలు రాపించుకున్నారు. మనకేమి క్యాష్ ఇచ్చింది లేదు, ఏమి పెట్టింది లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ తాత ఆస్తిని మేము అమ్ముకున్నామంటున్నారు. వాళ్ళ తాత ఆస్తిని వాళ్ళ తాతే అమ్మినాడు మా నాన్నకి. మా నాన్న మా అన్నకి భాగంకి వచ్చింటే ఇచ్చినాడు. అది కూడా ఆర్డీఓ ఆఫీస్లోన కేసు వేసిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోయి మేము మా తండ్రి గారు వాళ్ళ తాతగా గారు అందరూ వచ్చి ఆడ ఆర్డీఓ ఆఫీస్లో పరిష్కారం చేసినారు. ఆర్డీఓ ఆఫీసర్ గారు మీకు ఏమి ఎటువంటి హక్కులు లేవు, మీరు అమ్ముకున్నారు, వాళ్ళపైన పోతే మేమే మిమ్మల్ని పోలీసులకు పంపిస్తామని చెప్పిన తరుణంలో వాళ్ళు నేను లేని పక్షంలో ఈ ఎమ్మితాకి వచ్చి బెదిరించి రాయించుకున్నారు. ఈ ఆస్తికి వచ్చి మా అన్నగారికి భాగం పోయితే మా అన్నగారు అమ్ముకున్నారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన మీదే ఎక్కుకున్నట్ల మా మీద కేసు వేసి మమ్మల్ని బలవంతంగా బెదిరిస్తున్నారు. అలాగే పెద్ద మనుషుల సమక్షంలో మేము మాట్లాడిన తర్వాత పెద్ద మనుషులు పిల్లంపించినా కానీ రాకుండా మండి వ్యవహారం చేస్తూ మేము వచ్చేలేదు పెట్టేలేదు అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం జరిగేటట్లు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. న్యాయం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము. మేము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకెళ్ళింది లేదు, వాళ్ళు మాకు కట్టింది లేదు, ఏం లేదు. వాళ్ళ తాత అమ్మిన ఆస్తి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళ తాత ఆస్తి ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా ఉన్నారు, అమ్మిన ఆయన ఉన్నాడు. వాళ్ళకి సంబంధం కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు దౌర్జన్యంతో మా పైన కట్టించుకోవాలని చూస్తున్నారు. చెప్పండి. పిల్లని ఇంట పోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఏం లేదు, ఏందో వాళ్ళు బందోబస్తు రాపించుకుంటారంట. ఎందుకోసము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నన్ను ఎందుకు తోలుకొచ్చినారు అన్నా కానీ ఎందుకమ్మా నువ్వు అంతా నిన్నేమన్నా మోసం చేస్తామా? ఇప్పుడు నమ్మే పోయినాను వాళ్ళు నా వాళ్ళని. వాళ్ళు ఇంత బలవంతం పైన నాతో కంపల్సరిగా కట్టించుకుంటారని తెలిసింటే నేను పోను ఆ రోజు. అది ఇంత రాపించుకోయిన తర్వాత నా పిల్లల్ని ఇప్పుడు ఏదైనా మాట్లాడినా కానీ వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసి వాళ్ళు దౌర్జన్యంగా మా ఇంటి మీద మా పిల్లల మీద వస్తున్నారు. ఎన్ని రోజులని ఇట్లా మేము భయపడుకుంటూ ఉండాల? మాకు ఇచ్చింది లేదు, డబ్బులు చేసుకుంది లేదు. అందరితోన ఈ సమక్షంలోన ఆమె ఎందుకు గట్టియల్లా, నేనే ఎందుకు గట్టియల్లా? వాళ్ళ తాత ఆస్తి నేను అమ్ముకోలేదు.
మా తాత కూడా అన్నాడు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు, నేను నీ నీ ఆస్తి ఏమన్నా నేను అమ్ముకుంటే నీకు కట్టిస్తాను, నేను చెప్పు. నాకు ఎప్పుడు ₹1 వాళ్ళకి తినింది లేదు, నేను వాళ్ళకి నేను ఇచ్చింది లేదు. మీ సంతకాలు రాపించిన దాంట్లో సంతకాలు ఉంటాయి కదా, మాకు చూపియండి అని వాళ్ళు పిలుస్తున్నారు, రావడం లేదు వీళ్ళు. అదే పెద్ద మనుషులు పిల్లంపిచ్చి కూడా అడుగుతున్నారు. వీళ్ళ తాతది కేసులోనే మేము పంచాయతీ చేసి వీళ్ళ తాతది ఆస్తి మేము అమ్ముకున్నామే అంటున్నారు. ఈ రోజు మీరు రావడం లేదే అని కూడా అరే రోజు చెప్పుకుంటున్నారు. వీళ్ళ తాత ఆస్తి అమ్మకంటే వీళ్ళ తాత మాకెందుకు భాగాలు పంచిస్తాడు? ఈయన భూమి ఉంటే మాకెందుకు ఇస్తాడు? మా భాగాల్లో కూడా ఈయనే విభజించి ఇచ్చినాడు, వీళ్ళ తాతే విభజించి ఇచ్చాడు. ఆయన ఆస్తి ఉంటే ఆయన ఎందుకు మాకు ఇస్తాడు? ఇది అమ్ముకున్నాడు కాబట్టి మాకు ఆ రోజు వచ్చి చేసినారు. ఇది వీళ్ళు దౌర్జన్యంగా అమ్ముకున్నామని మా పై చెప్తున్నారు. ఇది ఆర్డీఓ ఆఫీస్ లో కూడా కేసు వేసిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్ లో కూడా మేము ఎవిడెన్స్ అన్ని ఇచ్చినాము. ఈ ఎవిడెన్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆఫీసర్ కూడా వీళ్ళనే తిట్టి పంపించినాడు ఆ రోజు. వీళ్ళు అట్లా మా దగ్గర వచ్చి ఎవరైతే మా అన్న ఉన్నాడో అమ్ముకున్నాడో ఆయన పక్షంలోనే అది న్యాయం జరిగింది. వీళ్ళు అనవసరంగా వీళ్ళతో వచ్చి బెదిరించి రాయించుకున్నారు. మాకు పోలీసుల ద్వారా కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కానీ ఎమ్మెల్యే తరఫున కానీ విలేకరుల తరఫున కానీ అందరూ మాకు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం.